యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా అంశం దేవుని ప్రేమ గురించి. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, మీ ఘనమైన నామమునకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, ఉదయకాలం మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని ధ్యానించుకుంటకు నాకు ఈ సమయం అనుగ్రహించినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, మీకు వాక్యాన్ని వివరించబోతున్న నాకు మీరు తోడేయండి, సహాయం చేయండి ప్రభువా. నాయన, అయోగ్యురాయలనైనా నన్ను, ఎన్నిక లేని దాన్ని నన్ను ఇక్కడ నిలబెట్టి నాయన, మరి మీకు వాక్యాన్ని నాయన చెప్పగలిగే జ్ఞానాన్ని నాకు దయచేయమని అడుగుచున్నాం దేవా. నేను చెప్పే వాక్యంలో మీరుండండి ప్రభువా. ఆది నుంచి అంతం వరకు కూడా నాయన ప్రభువా, నాయన ఎలాంటి తప్పులు లేకుండా నాయన చక్కగా వివరించగలిగే జ్ఞానాన్ని నాకు దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాయువాడు ఎవడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. దేవుని ప్రేమ అసలు పరిపూర్ణమైనది, స్వచ్ఛమైనది. ప్రేమకు మాదిరి యేసుక్రీస్తే. ఈ లోకంలో ఎన్నో ప్రేమలున్నాయి. భార్యాభర్తల ప్రేమ, అన్నాదమ్ముల ప్రేమ, అక్కాచెల్లెళ్ళ ప్రేమ, స్నేహితుల ప్రేమ, తల్లిదండ్రులు తల్లి కొడుకుల ప్రేమ, ఇట్లా ఎన్నో స్నేహాలు ఉన్నాయి. కానీ వీటన్నిటిలో స్వార్థం ఉందన్నమాట. ఇది నిజమైన, ఈ స్వార్థం ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ కాదు. అది ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పోట్లాడుకొని ఒకళ్ళనొకళ్ళని ద్వేషించుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళని చంపుకుంటున్నారు, శత్రువులుగా మారుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ లోకంలోని ధనాన్ని, స్నేహితులను, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ పతనమైపోతున్నారు. కానీ దేవుని ప్రేమ చాలా గొప్పది. దేవుని ప్రేమ ఏం చెప్తుందంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని చెప్తున్నారు. ఇంకా దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారా అని దేవుడు వెతుకుతున్నాడు. వెతికేటప్పుడు మన ప్రేమ స్వచ్ఛమైనదిగా ఉంటే మనం దేవునికి యథార్థమైన వారుగా ఉంటాము. ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా కూడా ఉంటాము. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమకు బదులు మనం ఏమి ఇవ్వగలం? ఏమీ ఇవ్వలేము. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా వాటిని పాటిస్తూ ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమించి మన పాపమునకు ప్రాయశ్చిత్తం కలగటానికి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపించారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన క్రియల మూలంగా తన ప్రేమను వెల్లడి చేశారు. ఎట్లా మనం ఇతరులను ఎలా ప్రేమిస్తున్నామో ఆ ప్రేమని క్రియల మూలంగా మనం చూపించాలన్నమాట. అంటే ఇతరులకు సహాయం చేయటం, కష్టంలో ఉన్నవారిని ఆదరించటం, శ్రమల్లో ఉన్నవారిని కూడా ఆదరించటం, వాళ్ళకి ఓదార్పు ఇవ్వటం, వారి కొరకు ప్రార్థన చేయటం, ఇలాంటివన్నీ కూడా మనం క్రియల మూలంగా చూపించగలుగుతామన్నమాట. యేసు ప్రభు నిజమైన వెలుగుగాను ప్రతి మనిషిని కూడా వెలిగిస్తూ ఉన్నాడు. కొంతమంది వెలుగును తృణీకరించేవారుగా ఉన్నారు. వారి యొక్క క్రియలు చెడ్డవైనందున వారు ఏం చేస్తున్నారు? చీకటనే ప్రేమిస్తూ ఉన్నారు. తండ్రి తన కుమారుని ప్రేమించుతున్నాడు గనక ఆయన చేతికి సమస్తాన్ని దేవుడు అప్పగించారన్నమాట. ఒక వ్యక్తి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడో దాని గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. లోకాన్ని ప్రేమించేవాడు లోక విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తుని ప్రేమించేవాళ్ళు క్రీస్తు విషయాలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని ప్రేమలోనే మన పాపములు, రోగములన్నీ కూడా పరిహరింపబడుతున్నాయి. అలాగే కాకుండా క్రీస్తు తన శరీరంలోని ప్రతి రక్త బిందువును మన కోసమే చిందించారు. ఈ పాత నిబంధన గ్రంథంలో అయితే మనుష్యుల పాపాలు క్షమించబడాలి అంటే ఎన్నో పశువులు బలులు వధించేవారు, పశువుల్ని వధించేవారన్నమాట. కానీ వాటి రక్తం వలన మన పాపాలు క్షమింపబడతాయి అని అనుకునేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఈ క్రీస్తు రక్తం ద్వారానే మనకు పాప విమోచన అనేది
కలుగుతుంది. ఈ లోకంలో ప్రేమ ఒక్కోసారి బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట, కానీ చాలా వేదన కలిగిస్తూ ఉంటుంది ఈ లోకంలోని ప్రేమ. ఆదికాండంలో దేవుడు తన అర్పణను అంగీకరించలేదని కయీను హేబెల్ను చంపేశాడు. ఇది చంపి మొదటి హంతకుడు అయ్యాడనమాట. తనకు అన్యాయం చేసిన వాడిని వాడి యొక్క రక్తం కళ్ళారా చూడాలని కూడా అనుకోవడం మానవ నైజం అన్నమాట. ఆనాటి మత నాయకులు యేసు చేసిన బోధనలు ఆయన ఉనికిని తమను ప్రశ్నిస్తున్నాయి కాబట్టి యేసుని బ్రతకకూడదు అని వాళ్ళందరూ అనుకున్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది ప్రేమలను చూద్దాము. మనుషుల ప్రేమలు ఎలాగుంటాయో వాటిని చూద్దాం. మొర్దెకైకు యూదుల మీద ప్రేమ ఉంది. ఈ రాజైన అహష్వేరోషు హమ్మేదోత కుమారుడగు అగాగీయుడునగు హామానును గణపరిచి హెచ్చించి రాజుగారి పీఠానికి తన దగ్గరున్న అధిపతులందరి కంటే ఎత్తుగా ఉంచాడు ఇతని యొక్క పీఠాన్ని. కాబట్టి ఈ హామాను ఏం చేస్తున్నాడంటే ఈ హామాన్ని రాజసేవకులందరూ, ఆ గుమ్మం దగ్గర కూర్చున్నటువంటి రాజసేవకులందరూ కూడా రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళని అతనికి నమస్కరిస్తూ ఉన్నారన్నమాట. ఈ హామాన్ అనే ఆయన యూదులకు శత్రువు. అది విషయం మొర్దెకైకి ఇష్టం లేదన్నమాట. కానీ అందరూ అతనికి మోకాళ్ళుని నమస్కారం చేస్తూ ఉంటే మొర్దెకై మాత్రం వంగక నమస్కారం చేయక ఉంటాడు. రాజు గుమ్మంలో ఉన్న రాజసేవకులు అందరూ కూడా అడుగుతారన్నమాట, నువ్వెందుకు రాజాజ్ఞను మీరుతున్నావు అని అడిగితే వాటికి ఏమీ వినిపించుకోడు అన్నమాట. మొర్దెకై జనులు ఎవరా అని హామాను తెలుసుకున్నాడు. ఎవరు అసలు ఇతని చరిత్ర ఏంటి, ఇతని మనుషులు ఎవరు అని తెలుసుకున్నప్పుడు ఈ యూదా వారందరూ కూడా ఇతని ప్రజలని గుర్తెరిగి వాళ్ళని సంహరించడానికి ఈ హామాను ఆలోచించాడు. అట్లా ఈ మొర్దెకై యొక్క యూదులందరినీ ఎలా చంపాలని ఆలోచించాడు. ఈ మొర్దెకై తనకు వంగి నమస్కారం చేయలేదని అతని ప్రాణం తీయటానికి కూడా అతను పూనుకున్నాడు. యూదా వంశంకు చెందిన మొర్దెకైనే కాక యూదా జాతిని అంతటినీ కూడా హతం చేయాలని అనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్తేరు ఈ ఎస్తేరు అనే ఆమె మొర్దెకైకి పినతండ్రి కుమార్తె అన్నమాట. ఆమె తల్లిదండ్రులు లేనిది. ఈ మొర్దెకై ఆమెను చేరదీస్తాడనమాట. ఈ మొర్దెకై ఎస్తేరులు వారి కోపాన్ని రోషంగా మార్చుకొని ఉపవాస ప్రార్థనలుండి యూదా జనాన్ని కాపాడటానికి తమ ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధపడ్డారు. ఎస్తేరు 4:16లో నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి అని ఎస్తేరు చెప్పిద్దనమాట. అప్పుడు నేను నా పనికత్తలను కూడా ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము, మీరు కూడా అలాగ చేయండి అని మొర్దెకైకి చెప్పినప్పుడు అందరూ అలాగే చేస్తారనమాట. అప్పుడు అంటది, నేను నశించినా నశించుదును అని అంటది. అంటే యూదుల కొరకు మా ప్రాణమైనా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటది. తర్వాత 1 కొరింథీ 2:9లో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనపడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరము అన్నమాట. అలాగే యూదులకు విరోధంగా తలపెట్టినటువంటి చెడు యోచనని తన తల మీదకే వచ్చేటట్లు చేశాడనమాట. ఎవరి హామానుకు వచ్చేటట్లు చేశాడు. అతనే కాకుండా అతని కుమారులు, అతని భార్య, వీళ్ళందరూ కూడా అతన్ని ఉరికొయ్య మీద ఉరి తీయబడిరి. ఇది యూదుల కొరకు ప్రాణాన్ని అర్పించే ప్రేమ. ఈ మొర్దెకై ఎస్తేరులు యూదుల కొరకు ప్రాణాన్ని అర్పించే ప్రేమ అన్నమాట ఇది. తర్వాత యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ మీద దావీదు ప్రేమ. 2 సమూయేలు 9:1లో యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చేయటానికి వారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు తన సేవకులను అడిగినప్పుడు
ఆ, దావీదు రాజైన తర్వాత అడుగుతాడు. అడిగినప్పుడు ఈ సౌలు కుటుంబం సౌలు నాశనాన్ని చేయటానికి, సౌలు కుటుంబాన్ని నాశనం చేయటానికి ఇతను అనుకోలేదు. కానీ తన ప్రాణ స్నేహితుడైన యోనాతాన్ని బట్టి అతని కుమారుణ్ణి కాపాడాలి అని, అతనికి సహాయం చేయాలని అనుకుంటాడు. అతని ప్రాణ స్నేహితుడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు, ఇతనికి సహాయం చేయాలని అనుకుంటాడు. ఈ సౌలు యోనాతాను ఇద్దరు కూడా యుద్ధంలో చనిపోయినప్పుడు అతడు 5 సంవత్సరాల వాడు మెఫీబోషెతు. అప్పుడు దాది వాడిని ఎత్తుకొని పరిగెత్తు ఉన్నప్పుడు కింద పడిపోతాడు. అప్పుడు అతడు కుంటివాడవుతాడనమాట. అతడు కుంటివాడు అని దావీదు తెలుసుకున్నప్పుడు అప్పుడు మెఫీబోషెతుని పిలిపిస్తాడనమాట. అతడు దావీదునకు సాగిలపడి నమస్కారం చేస్తాడు. చేసినప్పుడు దావీదు అంటాడు, నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు ఇప్పిస్తాను, నీవు భయపడవద్దు, నీవు సదాకాలం నా బల్ల యొద్ద భోజనం చేయుదువు అని మెఫీబోషెతుకి చెప్తాడు. తర్వాత 2 సమూయేలు 9:8 నేనేపాటి వాడిను, నేను చచ్చిన కుక్క వంటి వాడిను కదా మెఫీబోషెతు అని అంటాడు. అప్పుడు అసలు మెఫీబోషెతు శత్రువు కదా దావీదుకి, సౌలు అంటే శత్రువు కదా. కానీ దావీదు మెఫీబోషెతు మీద దయ చూపిస్తాడనమాట. ఈ మెఫీబోషెతు లాంటి మన ఎడల దేవుడు, మనం కూడా మెఫీబోషెతు లాంటి వాళ్ళమే. అలాంటి మన ఎడల కూడా దేవుడు దయా ప్రేమ చూపించుటకు మనము ఎంతటి వారము? రోమా 5:10 మనం శత్రువులమై ఉండగా మనలను ప్రేమించిన మన ప్రభువు మన కొరకు మృతి చెందెను. మెఫీబోషెతు పేదరికంలో ఉండగా దావీదు అతనిపై కృప చూపించి గొప్ప ఆస్తికి వారసునిగా చేశాడు. అలాగే మన ప్రభువు కూడా మనపై కృప చూపి మనము ధనవంతులుగా చేయుటకు మన నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయన అన్నమాట. మెఫీబోషెతు సదాకాలం రాజు యొద్ద ఎలా భోజనం చేయటానికి భాగ్యాన్ని పొందాడో, అలాగే మనం కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన మనం కూడా 1 దెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4:17 ఉంది. ఆయన రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉండే భాగ్యం పొందితిమి. అట్లాగే మనం కూడా దేవుని రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉండే భాగ్యాన్ని కూడా మనం పొందవలసిన వాళ్ళం ఉన్నాం. తర్వాత సంసోను ప్రేమ. ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల నుండి రక్షించడానికి ఏర్పాటు చేయబడినవాడు ఈ సంసోను. భూమి మీద ఉన్న అందరిలో కంటే బలాఢ్యుడు ఈ సంసోను. నాజీరు చేయబడినవాడు, తల్లి గర్భంలో జన్మించకముందే ప్రత్యేకింపబడినవాడు సంసోను. గొప్ప ప్రణాళికతో గొప్ప ఉద్దేశంతో దేవుడు సంసోన్ని జన్మింపజేస్తే అతడు యవ్వన కాలంలో అడుగుపెట్టుచున్నప్పుడు దేవుని కొరకు కాకుండా తన యవ్వనాన్ని బలాన్ని ఉపయోగించవలసిన సంసోను అమ్మాయిల పిచ్చిలో పడ్డాడు. న్యాయాధిపతులు 16:4 అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు సంసోన్ దగ్గరికి వస్తారు. ఆమెతో అంటారనమాట, నీవు లాలన చేసి అతని బలం ఎక్కడ ఉన్నదో మాకు చెప్పుము, అసలు అతన్ని ఎలా మేము గెలవగలమో నువ్వు చెప్పమన్నప్పుడు అతన్ని బంధిస్తాము, అట్లా మేము అతన్ని చెరసాల్లో వేస్తాము అని అన్నప్పుడు అతని గర్వాన్నంతా మేము అణుస్తాము అన్నప్పుడు అప్పుడు చెప్తాడనమాట, నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీననవుతానని అబద్ధం చెబుతాడు. తర్వాత రెండోసారి కూడా అది కూడా కాదనమాట, అతడు వాటినన్నిటిని తెంచుకొని వెళ్ళిపోతాడు. అలాగే మళ్ళీ రెండోసారి కూడా ఎందుకు నన్ను ఇట్లా మోసం చేస్తున్నావు అన్నప్పుడు రెండోసారి అంటదనమాట, పేనబడిన క్రొత్త తాళ్లతో నన్ను బంధించిన ఎడల నేను చాలా బలహీనవుతానని సంసోన్ చెప్పినప్పుడు దెలీలా అదే మాట వాళ్ళకి చెప్పిద్దనమాట. అది కూడా అది తెంపుకొని వెళ్ళిపోతాడు. తర్వాత మూడోసారి చెప్తాడనమాట, నా జడను 7 అల్లికలుగా అల్లిన ఎడల
నా బలమంతా పోతుంది అని చెప్పినప్పుడు, అలాగే చెప్పినప్పుడు చేసినప్పుడు అది కూడా తెంపుకొని వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఈ దలీలా అంటది, నువ్వు నన్ను 3 సార్లు నన్ను మోసం చేశావు, నన్ను ఎగతాళి చేస్తున్నారు వాళ్ళంతా అని అతన్ని రోజు కూడా మాటలతో అతన్ని బాధిస్తూ తొందర పెట్టుతూ ఉంటుందన్నమాట. ఆమె అలా తొందర పెట్టుచున్నందున అతని ప్రాణం విసిగి చచ్చిపోవాలన్నంతగా అనుకుంటాడనమాట, నేను చనిపోవాలి అని. నాకు క్షౌరం చేసిన ఎడల నిజం చెప్పేస్తాడు, ఆయన బలం ఎక్కడ ఉందో చెప్తాడు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలం అంతా పోతుంది, నేను ఇతర మనుషుల వలె నేను అవుతాను అని చెప్పినప్పుడు తాను చేసిన పాపాలకు ఏం చేస్తాడు, బంధింపబడి ఫిలిస్తీయులు చేసే అవమానాలు భరించలేక చివరిసారిగా అతను వారికి లొంగిపోతాడనమాట. చివరిసారిగా దేవుని ప్రార్థన చేస్తాడు, శత్రువులపై పగ తీర్చుకోవటానికి నాకు శక్తిని ఇవ్వమని, బలాన్ని ఇవ్వమని అడుగుతాడు. అలాగే పేతురు కూడా పశ్చాత్తాపడతాడు కదా, దేవుణ్ణి నిన్ను ఆయన ఎరగనని 3 సార్లు బొంకుతాడు. తర్వాత తప్పు తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో పశ్చాత్తాపం, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడతాడు. అలాగే ఈ సంసోను కూడా తన తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తాడు. ఒక్కసారి నీ బలం నాకు ఇవ్వయ్యా, ఒక్కసారి బలాన్ని ఇస్తే ఈ ఫిలిస్తీయులందరినీ నేను చంపేస్తాను అని అంటాడు. అలాగే తప్పు తెలిసి మనం గనక దేవుని దగ్గరికి వస్తే దేవుడు చేరదీసే దేవుడు అనమాట, క్షమించే దేవుడు. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా కూడా దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు. తర్వాత తిరుగుబాటు చేసిన కుమారుని మీద తండ్రి ప్రేమ. 2వ సమూయేలు 3వ అధ్యాయము 1వ వచనంలో దావీదుకు అమ్నోను పెద్ద కుమారుడు అనమాట. 2వ కుమారుడు గిల్యాబు, 3వ వాడు ఈ అబ్షాలోము. ఈ అబ్షాలోము మొదటి నుంచి కూడా అతని స్వభావం భయంకరంగా ఉంటుందన్నమాట. అతడు అలా మారటానికి కారణం తండ్రి ప్రవర్తన. తండ్రి ఇంటిలో సరిగా లేకపోవటం, ఊరియా భార్య అయిన బత్షెబాను మోహించి ఆమె భర్తను యుద్ధంలో ముందుగా ఉంచి చంపించటం. అలాగా యెహోవా నాకు నేను సెలవిచ్చిన మాట ఏమనగా, నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది అని దేవుడు చెప్తాడనమాట. ఈ తప్పులన్నీ చేయటం వల్ల ఈ తప్పులన్నీ చేయటం వల్ల అబ్షాలోము తిరుగుబాటుదారుడిగా మారతాడు. అలాగే నీ ఇంటి వారి మూలంగా నేను నీకు అపాయం కూడా పుట్టిస్తాను, నీవు చూస్తుండగా నీ భార్యలను నీ చేరువ వానికి అప్పగిస్తాను అని చెప్పేసి అంటాడు. తర్వాత అమ్నోను చెల్లిని మోహించటం, ఆమె అన్నతో చెరపబడి అన్న ఇంట ఉండటం, ఇవన్నీ కూడా ఈ అబ్షాలోము చూస్తాడనమాట. ఈ దావీదు అమ్నోనును ఇంతటి ఘోరమైన పని చేసినప్పటికీ కూడా ఈ అమ్నోనును శిక్షించకపోవటం చూసి అతనికి తిరుగుబాటుదారుడై వారికి తిరుగుబాటు చేసేవాడుగా అయిపోతాడు. తర్వాత దావీదు కుమారుడితో యుద్ధం చేయటానికి ఇష్టం లేక పారిపోయి అడవిలోకి పారిపోతాడు. అప్పుడు ఈ అబ్షాలోము జనులందరితో అంటాడనమాట, ఆ రాజు నాకే న్యాయం చేయలేదు, మీకేమి న్యాయం చేస్తాడు అని ప్రజలందరినీ తన వైపు త్రిప్పుకొని తండ్రి మీదకి తిరుగుబాటు చేసేవాడుగా ఉంటాడు. ఈ తండ్రి అబ్షాలోముని ఎంతగానో ప్రేమిస్తాడు. ఈ అబ్షాలోమైతే దావీదును ద్వేషిస్తూ ఉంటే ఈ దావీదేమో అబ్షాలోమును ప్రేమిస్తూ ఉంటాడనమాట. కానీ తండ్రి ప్రేమను ఇతడు అర్థం చేసుకోలేదు. అప్పుడు ప్రజలందరినీ అంటాడనమాట, నా నిమిత్తం మీరు నా కొడుకుని క్షమించండి, అతని మీద దయ ఉంచండి అని ఈ ప్రజలందరినీ బ్రతిమలాడతాడనమాట.
దావీదు గుండెల నిండా కూడా అబ్షాలోమే ఉంటాడు. అంత ప్రేమ నింపుకొని ఉంటాడు అబ్షాలోం అంటే. తండ్రిని అడవు పాలు చేశాడు అబ్షాలోము. అయినా కూడా తండ్రి అతని నాశనాన్ని, తన కొడుకు నాశనాన్ని అతడు కోరుకోలేదు. నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండు అని అంటాడే కానీ కొడుకుని మాత్రం చంపాలని అనుకోడు. యాకోబు మోసగాడు కదా, అయినా కూడా దేవుడు అతన్ని ఇశ్రాయేలుగా మార్చాడు. మనం ఇంకనూ పాపలమై ఉండగా వాక్యానికి లోబడలేదనుకో ఏం చేస్తాడు దేవుడు? చాటున ఏడుస్తూ ఉంటాడంట మనం దేవునికి లోబడకపోతే. 2 సమూయేలు 19:6 నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నా శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరచితివి. అంటే స్నేహితుల ఎళ్ళ కానీ శత్రువుల ఎళ్ళ కానీ అధిపతుల్ని సేవకులను వీళ్ళందరినీ నువ్వు ఇష్టమైన వారుగా చూడకుండా శత్రువులను మాత్రమే నువ్వు ప్రేమగా చూచువాడవుగా ఉన్నాడు. అలాగే యేసు ప్రభు కూడా తనని హింసించే వారిని క్షమించాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. అది తిరుగుబాటు చేసిన కుమారుని మీద తండ్రి ప్రేమ అది. తర్వాత లూకా సువార్త 15:3 గొర్రెలు. ఇప్పుడు 10 గొర్రెలు కలిగి ఉన్నవాడు ఒక గొర్రెను పోగొట్టుకున్నాడు అనుకో అడవిలో, ఆ 99ని వదిలేసి ఆ ఒక్క గొర్రె కొరకు అతడు వెతుకుతూ ఉంటాడనమాట. అది దొరికినప్పుడు దాన్ని సంతోషంగా భుజం మీద ఎత్తుకొని తన స్నేహితులందరినీ పిలిచి పొరుగువారిని పిలిచి నేను పోగొట్టుకున్న గొర్రె దొరికింది అనేసి అందరికీ విందు చేస్తాడు. అలాగే ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒకటి నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆమె దీపం వెలిగించి ఊడ్చి శుభ్రంగా వెతుకుతూ ఉన్నప్పుడు అది దొరికిందనుకో, అది దొరికినప్పుడు ఏం చేస్తామా? తన చెలికత్తలను పొరుగువారిని అందరినీ పిలిచి పోగొట్టుకున్న వస్తువు దొరికింది అని చెప్పిద్ది. అలాగే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుడు దూతల ఎదుట మనకి సంతోషం కలుగుతుంది. అది తండ్రి ప్రేమ. ఇంకోటి తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15:11 ఒకనికి 2 కుమారులు ఉన్నప్పుడు తండ్రి నీ ఆస్తిలో నాకు భాగం ఇమ్మని చిన్న కుమారుడు అడుగుతాడు. మరి తండ్రి కూడా బతిమలాడుంటాడు, వద్దయ్యా నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళొద్దు, నాతోనే ఉండని బ్రతిమలాడుంటాడు, ఏడ్చి ఉంటాడు. కానీ ఆ కుమారుడు విని ఉండడు అనమాట. తండ్రి తన ఆస్తిని పంచి పెట్టుతున్నప్పుడు చిన్న కుమారుడు సమస్తాన్ని కూర్చుకొని దూర ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అచ్చడ తన ఆస్తినంతా దుర్వ్యాపారం వలన పాడు చేస్తాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశానికి కరువు రాగా ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరి అతడు తినటానికి కూడా తిండి లేనప్పుడు ఆ పందుల మేపు యజమాని దగ్గరికి వెళ్ళి నేను నీ పందులు మేపుతాను, నాకు ఆహారం పెట్టుమన్నప్పుడు చివరికి అతడు ఆహారం కూడా పెట్టడనమాట. పందుల పొట్టు తిందామన్న ఆలోచనలోకి వస్తాడు. ఆ ఆలోచనలోకి వచ్చినప్పుడు ఆ పందుల పొట్టు తిందామనుకున్నప్పుడు అతనికి బుద్ధి వచ్చింది అనమాట. నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎంతోమంది మరి అన్నం దొరుకుతుంది వాళ్ళకి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే నాకు ఇస్తాడు అని చెప్పేసి బయలుదేరి తండ్రి దగ్గరికి వెళ్తాడు. మత్తయి సువార్త 5:7 ఉన్నది కదా, కనికరం గలవారు ధన్యులు వారి కనికరం పొందుదురు అని. అట్లాగే ఈ తండ్రి పరుగున దూరాన ఉన్నటువంటి చిన్న కుమారుని చూస్తాడు. అతడు ఎలా ఉంటాడు? అడుక్కు తినేవాడుగా, బిచ్చగాడిలా ఉంటాడనమాట, దిక్కులేనివాడుగా. కానీ తండ్రికి తెలుసు కుమారుడు, గుర్తుపట్టి దూరం నుండి పరిగెత్తుతాడు కుమారుని కోసం. పరుగున వెళ్ళి అతని మెడ మీద పడతాడు, కనికర పడతాడు కొడుకు మీద. మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని అతనికి ప్రశస్త వస్త్రం తొడిగించి చెప్పులు తొడిగించి అవి రాజరికానికి గుర్తన్నమాట. చేతికి ఉంగరం తొడిగించి తండ్రి అప్పుడు అంటాడు, ఇవన్నీ చేసిన తర్వాత తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధంగా పాపం చేశాను,
నన్ను క్షమించుము అని నీ కుమారుడు అనిపించుకుంటకు కూడా నేను యోగ్యుడని కాను, నన్ను క్షమించు అని అన్నప్పుడు అతడు తండ్రి ఏం చేస్తాడు, దిక్కులేనివాడుగా బిచ్చగాడుగా చూడడనమాట. అతన్ని ఒక కుమారునిగా చేర్చుకొని అతన్ని ఇదిగో ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, ఇతడు తప్పిపోయి దొరికాడు అని చెప్పేసి క్రొవ్విన దూడను వధించుడు అని చెప్పేసి అందరం సంతోషిద్దాము ఆ భోజనం తిని అని అంటాడు. తర్వాత పెద్ద కుమారుడు, పెద్దవాడు ఇంట్లో తండ్రి దగ్గరే ఉంటాడు, కానీ తన తండ్రితో ఇదిగో ఇన్నేళ్ల నుంచి సేవిస్తూ ఉన్నానే, దూరం నుంచి వాయిద్యాలు అవన్నీ వింటూ ఉంటాడనమాట. ఏంటి అని తన సేవకులను అడిగినప్పుడు నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, అందుకని నీ తండ్రి ఈ క్రొవ్విన దూడను వధించి విందు చేస్తున్నాడు అని చెప్పినప్పుడు అతడు అంటాడనమాట, ఇన్ని రోజుల నుంచి నేను నీ దగ్గర ఉన్నాను, నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎప్పుడు మేరలేదు, నీ ఆస్తిని వేసులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన మాంసాన్ని వధిస్తున్నావా అని చెప్పేసి పెద్ద కుమారుడు అడుగుతాడనమాట. ఈ పెద్ద కుమారుడు ఎట్లా ఉంటాడు, వేషధారిగా, కోపిష్టుగా, ద్వేషించేవాడుగా, అసూయపరుడుగా ఉంటాడనమాట. చిన్నవాడు బయటకు వెళ్ళి తప్పిపోతే పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉండి తప్పిపోయాడు. అప్పుడు తండ్రి అంటాడనమాట, ఇవన్నీ నీవి కాదా, నాకున్నవన్నీ నీవే కదా, ఇతడు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు కదా, ఇతన్ని మనం చేరదీయాలి కదా అని పెద్ద కుమారునితో అంటాడు. అట్లాగా దేవుడు కూడా మనం తప్పిపోతే మనల్ని చేరదీసే దేవుడు అనమాట. తర్వాత ప్రేమ వలన ప్రయాణం సుఖమగును. ఈ జీవిత యాత్రలో ఈ మార్గాలన్నీ మనకి సుఖ సంతోషాలుగానే ఉంటాయి, కానీ సువార్త బోధిస్తున్నటువంటి ఈ పౌలు శీలలు కూడా వాళ్ళ మీద రాళ్ళు వేసి విసురుతున్నప్పుడు అవి సంతోషంగా భరించారు. వాళ్ళు సేవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చెరసాల్లో ఒక చీకటి గదిలో పడవేసినప్పుడు కూడా పౌలు శీలలు ఏం చేశారు, దేవునికి స్తోత్రం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రేమ వలన ఇతరుల భారములను మోయటం కాక మన సిలువను కూడా మోయాలి. మన యేసు సిలువను ఎట్లా మోసుకొని కపాల స్థలం చోటుకి వెళ్ళాడు, అట్లాగే ఆ బరువైన సిలువను అసలు ఆయన మోయన అవసరంలా, ఆయన ఆజ్ఞిస్తే 12 దళముల దూతలను కూడా ఆయన పిలవగలడు. కానీ మన కొరకు ఆయన సిలువను, మన పాప భారాన్ని ఆయన మోసారు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించినందున ఆ సిలువను మోసారు. దేవుడి లోకం ఎంతో ప్రేమించాడు కదా, లోకాన్ని ప్రేమించాడు కానీ లోకంలోని పాపాన్ని ఆయన ప్రేమించలేదు. క్రీస్తుని వెంబడింపగోరేవారు అన్ని విధములైనటువంటి శోధనలను, బాధలను, శ్రమలను భరించడానికి సిద్ధపడాలి. ఆయన వెంబడించే వాళ్ళకి ఎన్నో శోధనలు, శ్రమలు, బాధలు వస్తాయంట. అవన్నీ కూడా మనం భరించడానికి సిద్ధపడాలి. అలాగే నీ పాపముల నిమిత్తం మారు మనసు పొందాలి. ఆయన రక్తంలో నీ పాపములు కడుగుకోవాలి. నీ పొరుగువారిని తర్వాత అవసరాల్లో సహాయం చేయటం. మన పొరుగువారు ఎవరైనా ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడు పొరుగువాని ఎడల మనకున్న ప్రేమ ఎటుదో తెలుస్తుంది. ఏ మాత్రం కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఉండదు. ఈ పక్షవాయువు గలవాడిని దేవుని యొద్దకు మోసుకొని వచ్చారు కదా 4 మనుషులు. అప్పుడు ఆ 4 మనుషులు చూచి దేవుడు ఎంతో సంతోషించాడనమాట. అతను వాళ్ళకి ఏమీ అవడు, పొరుగువాడే, కానీ వీళ్ళందరూ 4 కూడా అతన్ని మోసుకొని వచ్చారు. అట్లాగే సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యంలో రాయబడి ఉంది. మన శరీరంలోని అవయవాలు ఒకదానికొకటి ఎలా పనిచేస్తాయో అట్లాగే సంఘంలోని మనం కూడా కలిసి పనిచేయాలి. 1 కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనంలో మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమలేని వాడనైతే వ్యర్థుడను. మనం మనుషుల భాషలో, దేవదూతలతో భాషలో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా,
అలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా కూడా ప్రేమ లేని వాళ్ళైతే వ్యర్థులంట. తర్వాత బీదల పోషణ కొరకు కొంతమంది ఆస్తి అంతా ఇస్తారు, ఇంకా కాల్చబడేటకు శరీరాన్ని కూడా అర్పిస్తారు, కానీ ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవే అని దేవుడు చెప్తున్నాడు. ఈ దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే అన్నిటినీ సహించుతుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, త్వరగా కోపపడదు, అపకారంను మనసులో ఉంచుకొనదు, అన్నిటినీ సహించును, అన్నిటినీ ఓర్చును. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెయ్యం, దేన్ని సహించం, అన్నిటినీ అమర్యాదగానే నడుచుకుంటాం, పెద్దలకు వినయ విధేయతలు చూపించాం, దేవుని యందు భయభక్తులు చూపించాం. అన్నీ ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే దేవునిలో అవేమీ లేవని అన్నిటినీ ఓర్చుకుంటాడంట, అన్నిటినీ తాళుకుంటాడు. భాష అయినా నిలిచిపోయిద్ది కానీ జ్ఞానమైనను నిరర్ధకమైపోయిద్ది కానీ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అని అంటున్నారు. కాబట్టి మనం ఇరుగు పొరుగు వారికి సహాయం చేయాలి, కష్టాల్లో ఉన్న వారిని ఆదరించాలి, పొరుగువారిని ప్రేమించాలి, దేవునికి ఇష్టమైన పనులు మనం చేయాలి. అప్పుడు మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పు మనం పొందుతాము. అప్పుడు దేవుడు అంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని పిలుస్తారు. ఈ తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతిస్తుందంట, కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోతుంది. యేసయ్య ప్రేమ ఎన్నడెన్నడు మారదు, వీడనిది. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31:3లో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని వాక్యం ఉంది. దేవుని ప్రేమ ఎట్లా అంటే ఆయన 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచారు, తర్వాత గుడ్డివారిని స్వస్థపరిచారు, రోగులను స్వస్థపరిచారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని లేపారు. ఇన్ని మేళ్ళు చేసినప్పటికీ కూడా ప్రజలు ఏం చేశారు, అసూయతో అతన్ని ఆయనను అధిపతికి అప్పగించారు. అలాగే చిన్న పాట పాడదాం అనుకుంటున్నాను. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది, తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. థ్యాంక్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వెళ్ళైన స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మరి సమయంలో నేను చెప్పబడినటువంటి వాక్యం ప్రభా, నాయన మరి తండ్రి వాక్యాన్ని వివరించగలిగే జ్ఞానాన్ని నాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆది నుంచి అంతవరకు కూడా మీరు నాకు తోడైనందుకు మీకు స్తోత్రాలు అయ్యా దేవా. అయ్యా మీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నాయన మీ ప్రేమలో నాయన మేము జీవించాలి ప్రభా. అయ్యా నాయన మీ ప్రేమ నాయన మరి మేము పొందాలి అంటే మీ ఆజ్ఞలను మేము నాయన మరి పాటించాలి ప్రభా. మీరు చెప్పిన విధంగా మేము నడుచుకోవాలి ప్రభా. ఆ విధంగా నడుచుకుంటే మేము కూడా నాయన ప్రభా
నాయన మీ ప్రేమలో నిలిచిన వారముగా ఉంటాం ప్రభా. అంతేకాదు ప్రభా నాయన, మీ ఆజ్ఞలు గైకుంటే ప్రభా బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని అని మేము అనిపించుకునే మంచి హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించుతున్నాం తండ్రి.